నిడుదయగు కేలగజమును మడువున వడలంగ దిగిచి మదజల రేఖల్ తుడుచుచు మెల్లన పుడుకుచు నుడిపెన్ విష్ణుండు దుఃఖమున్ ఉర్వీనాథ. ఓ పరీక్షన్ మహారాజా, అప్పుడు శ్రీ మహావిష్ణువు తన పొడవైన హస్తం చాచి గజరాజును మడుగులో నుండి బయటకు తీసుకుని వచ్చి అతని మదజలధారలు తుడిచి మెల్లగా దువ్వుతూ వెన్ను తట్టి బాధ పోగొట్టినాడు. శ్రీహరి శ్రీహరికర సంస్పర్శను దేహము దాహంబు మాని ధృతిన్ కరిణీ సందోహంబు తాను గజపతి మోహన ఘింకార శబ్దములతో ఒప్పెన్. శ్రీ మహావిష్ణువు హస్త సంస్పర్శ వల్ల గజేంద్రుని శరీరంలోని తాపమంతా చల్లారిపోయింది. అతడు సంతోషంతో ఆడ ఏనుగులతో కలిసి సొంపుగా ఘీంకారం చేశాడు. కరమున మెల్లనని ఉరుచు కరమున మెల్లనని ఉరుచు కరమనురాగమున మెరసి కలయన్ పొడుచున్ కరిహరి కథమున బ్రతుకుచు కరపీడనమాచరించిన్ కరుణుల మరలన్. భగవంతుని దయవలన బ్రతికిన గజరాజు తన ఆడ ఏనుగులను చేరుకున్నాడు. పూర్వంలాగే తన తొండంతో వారిని మెల్లగా తాకాడు. మిక్కిలి ప్రేమతో వాటి తొండాలను తన తొండంతో చుట్టి పట్టుకున్నాడు. గజేంద్రుని పూర్వజన్మ కథ.